ఈ సెషన్లో మనం ట్రీ వ్యూ అండ్ మెనూ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూస్తాం. మరి ఈ ట్రీ వ్యూ మెనూ కంట్రోల్స్ని ఫస్ట్ XML సైట్ మ్యాప్ ఫైల్ తోటి కాకుండా ఆర్డినరీ XML ఫైల్ని యూజ్ చేసి సోర్స్గా, మరి దానికి XML డేటా సోర్స్ కంట్రోల్ ద్వారా ఈ యొక్క మెనూ ట్రీ వ్యూ కంట్రోల్కి ఏ విధంగా బైండ్ అప్ చేయొచ్చో ఫస్ట్ చూసిన తర్వాత ఫైనల్గా సైట్ మ్యాప్ డేటా సోర్స్ ద్వారా ఏ విధంగా మెనూ ట్రీ వ్యూ కంట్రోల్స్ని యూజ్ చేసి నావిగేషన్ సిస్టమ్ ప్రిపేర్ చేయొచ్చో కంప్లీట్గా చూద్దాం. మరి ఫస్ట్ ఈ యొక్క ట్రీ వ్యూ కంట్రోల్ని సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా రూట్, పేరెంట్, లీఫ్ ఈ విధమైన స్ట్రక్చర్ తోటి రావడం జరుగుతుంది. మరి నేను XML ఫైల్ని ఒకదాన్ని ప్రిపేర్ చేశాను. XML ఫైల్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు ఆల్రెడీ. రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్, ఇక్కడ XML ఫైల్ ఉంది, దాన్ని తీసుకోండి. ఓకే, అట్లా ఇక్కడ ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేయడం జరిగింది. హార్డ్వేర్ని రూట్గా తీసుకొని దాని తర్వాత పేరెంట్, లీవ్స్ ఇట్లా ప్రిపేర్ చేశాను అనమాట. మదర్ బోర్డ్స్, మెమోరీస్, హార్డ్ డ్రైవ్స్ ఇట్లా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ స్ట్రక్చర్ని ఈ విధంగా XML ఫైల్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఆ యొక్క XML ఫైల్ డేటాని యాక్సెస్ చేసేదానికి ఒక XML డేటా సోర్స్ కంట్రోల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కాన్ఫిగర్ చేస్తాం. XML ఫైల్ని ఫైల్గా డేటా ఫైల్గా ఇక్కడ తీసుకోండి. ఫైనల్గా ఓకే. ఇప్పుడు ఈ యొక్క ట్రీ వ్యూ కంట్రోల్కి దీన్ని బైండ్ చేయండి. XML డేటా సోర్స్ని ఇట్లా తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఐటమ్స్లో హార్డ్వేర్ తప్ప మిగతా పేరెంట్, లీఫ్ ఐటమ్స్ రాలేదు. వాటిని ఇక్కడ రప్పించాలి అంటే ఎడిట్ ట్రీ నోడ్ డేటా బైండింగ్స్ అని ఉంది, దాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ ఐటమ్స్లో ఐటమ్ని, ఆప్షన్స్ని యాడ్ చేయండి. ఇక్కడ ఐటమ్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, కనిపించాల్సిన టెక్స్ట్ ఫీల్డ్ కేటగిరీ అనేది బైండ్ చేయాలి. అట్లానే ఆప్షన్స్ యాడ్, ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, చాయిస్. XML స్ట్రక్చర్ ప్రకారం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఆ చాయిస్, కేటగిరీ అవి XML ఫైల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి క్లియర్గా ఇట్లా రావడం జరిగింది. మరి రన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క నోట్స్ కొలాప్సింగ్, ఎక్స్పాండింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ఏంటి అనేది చూడాలి అంటే మనం మల్టిపుల్ సెలెక్షన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దానికి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లో ఇక్కడ షో చెక్ బాక్సెస్ని షో చేయమంటుంది. మరి ఏ నోట్స్కి చెక్ బాక్సులు రావాలి అనేది ఇక్కడ పేరెంట్ అంటే పేరెంట్ నోట్స్కే వచ్చాయి. అదే లీవ్స్ ఇస్తాను. ఇక్కడ లీవ్స్ అన్నిటికి కూడా ఇట్లా చెక్ బాక్సులు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ ఈ బటన్ క్లిక్ చేయగానే లేబుల్లో డిస్ప్లే కావాలి. లేబుల్ కంట్రోల్ కూడా ఒకటి తీసుకున్నాను. మరి దానికి బటన్ క్లిక్ ఈవెంట్లో కోడ్ ఈ విధంగా రాసామండి. బటన్ క్లిక్లో ట్రీ వ్యూ నోట్స్ మనం సెలెక్ట్ చేసిన నోట్ కౌంట్ 0 కంటే ఎక్కువగా ఉంటే ఏవైతే సెలెక్ట్ చేసామో వాటిలంతా కూడా ఈ ఫర్ ఈచ్ లూప్లో పెట్టి ఆ నోట్స్ సెలెక్ట్ చేసిన నోట్స్ యొక్క టెక్స్ట్ని లేబుల్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇన్ ట్రీ వ్యూ 1.చెక్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ యొక్క టెక్స్ట్, వాటి యొక్క పేరెంట్ టెక్స్ట్ అంతా కూడా ఆ లేబుల్కి అటాచ్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఏమీ సెలెక్ట్ చేయనట్లయితే ఈ మెసేజ్ వస్తుంది. ఓకే, మరి చూడండి.
ఇట్లా 3 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను, బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆ ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ బటన్లో రావడం జరిగింది. ఓకే, ఎనీవే ఇక్కడ ఈ యొక్క డిఫాల్ట్ 4 అనే దానికి మాస్టర్ ఫైల్ని తీసుకోలేదు, మాస్టర్ ఫైల్ని అటాచ్ చేయలేదన్నమాట. మరి నెక్స్ట్ మెనూ కంట్రోల్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇక్కడ మెనూ కంట్రోల్ని తీసుకోండి. దీనికి కూడా XML డేటా సోర్స్ని తీసుకోండి. కాన్ఫిగర్ డేటా సోర్స్ అండ్ సెలెక్ట్ ది ఫైల్. ఓకే, మరి ఇప్పుడు దీనికి చూస్ డేటా సోర్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ అన్నీ రావాలి అంటే ఇక్కడ కూడా ఎడిట్ మెనూ ఐటమ్ బైండింగ్స్ అనేది తీసుకొని ఐటమ్ యాడ్, సేమ్ ఇంతకు ముందర ట్రీ వ్యూ కంట్రోల్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసామో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని అదే విధంగా సెలెక్ట్ చేయండి. చాయిస్. ఓకే, ఇప్పుడు రన్ చేసినట్లయితే ట్రీ వ్యూ కంట్రోల్ మొత్తం హైరార్కికల్ మేనర్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇట్లా ఆ మెనూ ఐటమ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. మనం ఏ ఐటమ్ కావాల్సి ఉంటే ఆ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి సెలెక్ట్ చేసినప్పుడు కోడ్ ఏంటి అనేది నేను ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్ తీసుకున్నాను. ఆ లిస్ట్ ఐటంలో ఇక్కడ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ వెళ్ళాలి. మరి ఇక్కడ మెనూ ఐటమ్ని క్లిక్ చేస్తే ఏమి రావాలో కోడ్ రాయడం జరిగింది. మెనూ ఐటమ్ క్లిక్. మరి ఇక్కడ సింపుల్ కోడ్ రాయడం జరిగింది. లిస్ట్ బాక్స్ 1 డాట్ ఐటమ్స్ డాట్ యాడ్ ఈ డాట్ అంటే మెనూ ఐటమ్స్లో మనం సెలెక్ట్ చేసిన ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఈ అనే దాంట్లో ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఈ డాట్ ఐటమ్ డాట్ పేరెంట్ డాట్ వాల్యూ ఓకే అని ఇచ్చి ఈ డాట్ ఐటమ్ డాట్ వాల్యూ ఇట్లా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ రెండింటిని కలిపి లిస్ట్ బాక్స్లోకి యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు మెనూ ఐటమ్ క్లిక్ అయినప్పుడు. రన్ చేసి చూడండి. ఓకే, అట్లానే మెమొరీలో అట్లానే హార్డ్ డ్రైవ్స్లో ఇట్లా ఏవైతే సెలెక్ట్ చేసామో అవన్నీ రావడం జరిగింది. సో మరి ఈ యొక్క ట్రీ వ్యూ కంట్రోల్ని మెనూ కంట్రోల్ని మనం మాస్టర్ పేజ్లో పెట్టి చూద్దాం. ట్రీ వ్యూ అట్లానే మెనూ కూడా తీసుకుంటున్నాను సేమ్ టైం. మరి ఇక్కడ ఈ రెండిటికి డైరెక్ట్గా సైట్ మ్యాప్ పాత్ కంట్రోల్ లాగా డైరెక్ట్గా మన సైట్ మ్యాప్ ఫైల్ని అంటే వెబ్ డాట్ సైట్ మ్యాప్ ఫైల్ని నావిగేషన్ ఫైల్గా తీసుకోవడం డైరెక్ట్గా వీటికి కుదరదు. కాబట్టి ఇక్కడ సైట్ మ్యాప్ డేటా సోర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సైట్ మ్యాప్ డేటా సోర్స్ అనేది డేటా సోర్స్ కంట్రోల్, డేటా కంట్రోల్లో ఒకటి డేటా యాక్సెస్ని చేసేదానికి. మరి ఇది డైరెక్ట్గా ఈ యొక్క వెబ్ డాట్ సైట్ మ్యాప్ ఫైల్లో ఉన్న స్ట్రక్చర్ ఇంతకు ముందర మనం ప్రీవియస్ సెక్షన్లో ఏవైతే చేస్తున్నామో ఆ స్ట్రక్చర్ని సింపుల్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఈ స్ట్రక్చర్ని ఇక్కడ బేస్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సైట్ మ్యాప్ డేటా సోర్సు ఆ యొక్క స్ట్రక్చర్ని తీసుకోండి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి బైండ్ అప్ చేద్దాం. డేటా సోర్స్గా తీసుకోండి. అట్లానే దీనికి కూడా దాన్నే డేటా సోర్స్గా తీసుకోండి. మెనూ కంట్రోల్, ట్రీ వ్యూ కంట్రోల్. ఇప్పుడు రన్ చేసి చూడండి. మాస్టర్ పేజ్కి ఆల్రెడీ బేస్ చేసుకున్న పేజెస్ ఏంటి? ఇంతకు ముందర సెషన్లో మనం ఈ 3 ఫైల్స్ వాటి మీద బేస్ అయి ఉన్నాయి ఆ యొక్క మాస్టర్ పేజ్ మీద.
కాబట్టి డిఫాల్ట్ 2 డిఫాల్ట్ 3 వీటిని దేన్ని రన్ చేసినా సరే ఇప్పుడు మనకి ఆ యొక్క నావిగేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూడొచ్చు. చూడండి, ఇది హోమ్ పేజ్కి వెళ్ళిపోయామా డిఫాల్ట్లోకి, పేజ్ 2 డిఫాల్ట్ 2 అనే పేజ్లోకి వెళ్ళాం, పేజ్ 3 డిఫాల్ట్ 3కి వెళ్ళాం. అదే మెనూ సిస్టంలో చూడండి, హోమ్ పేజ్కి వెళ్ళాం, సెకండ్ పేజ్కి వెళ్ళాం, థర్డ్ పేజ్కి వెళ్ళాం. ఓకే, అట్లా మనం వెబ్ డాట్ సైట్ మ్యాప్ ఫైల్లో ఏ విధమైన స్ట్రక్చర్ని యూజ్ చేసామో అదే స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఇక్కడ ఈ యొక్క ఫైల్స్ నావిగేషన్ సిస్టమ్ని ఈ యొక్క వెబ్ పేజెస్ నావిగేషన్ సిస్టమ్ని ట్రీ వ్యూ మెనూ కంట్రోల్ ద్వారా ప్లేస్ చేయడం జరిగింది. మాస్టర్ పేజ్లో వన్స్ ప్లేస్ చేశాం కాబట్టి వీటిని ఆటోమేటిక్గా ఆ మాస్టర్ పేజ్ని బేస్ చేసుకో ఉన్న డిఫాల్ట్ 2 డిఫాల్ట్ 3 అనే వెబ్ పేజెస్ సేమ్ స్ట్రక్చర్ని తీసుకోగలిగాయి. ఓకే, ఈ విధంగా మనం నావిగేషన్ సిస్టమ్ని క్లియర్గా ఈ యొక్క ASP.NETలో చూడొచ్చు.